ఛత్రం దానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఛత్రం అంటే గొడుగు. గొడుగు మనం ఎప్పుడు పట్టుకుంటాం? వర్షాకాలం గొడుగు పట్టుకుంటాం. ఈ రోజుల్లో మనకి కనిపించటం లేదు, కానీ గ్రామీణ వాతావరణంలో చూస్తే మనకి ఎండాకాలం కూడా గొడుగు పట్టుకుని బయటికి పెడతారు. ఆ గొడుగు అవసరం ఎంత అనేటువంటిది మనకి అనేక సందర్భాలు చూసినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. వివాహ సమయంలో, వివాహానికంటే ముందు పెళ్లి కొడుకు కాశీయాత్రకు వెడుతూ ఉంటే గొడుగు పట్టుకుని వెడుతూ ఉంటాడు. గొడుగు, చెప్పులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళినప్పుడు గొడుగు చాలా అవసరం అనేటువంటిది అక్కడ మనకి కనిపిస్తుంది. అంతేకాదు, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా స్వర్గపాత్ర అని ఇస్తూ ఉంటారు 13వ రోజు. అప్పుడు కూడా చెప్పులు, గొడుగు దానం చేస్తారు మరణించినటువంటి వ్యక్తి పేరు మీద బ్రతికి ఉన్నటువంటి అతని సంతానం. అంటే ఏమిటి? అతను బ్రతికి ఉన్నప్పుడు గొడుగు దానం చేయకపోయినా కనీసం కొడుకులు అతను మరణించిన తర్వాత అయినా ఈ గొడుగు దానం చేయటం వలన ఎలాంటి పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వలన అతను నరకలోకానికి పోకుండా పుణ్యలోకాలకి పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. స్వర్గపాత్ర అని దానికి పేరు. అంటే స్వర్గలోకానికి వెళ్ళడానికి అవకాశం చిక్కుతుంది, నరక విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయం మనకి ఆ సందర్భంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి వైశాఖ పురాణంలో కూడా కనిపిస్తుంది. ఛత్రదానం చేయటం చాలా విశేషమట. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాట. అతను దారిలో వెళ్ళే వాళ్ళందరికీ కూడా విసనకర్రలిస్తూ ఉండేవాడుట. తర్వాత మోదుగ ఆకులతోనూ లేదా తాటి ఆకులతోనూ చేసినటువంటి విసనకర్రలు దానం చేస్తూ ఉండేవాట. ఒకసారి అతను అడవిలో వెడుతూ ఉంటే ఒక మునీశ్వరుడు వస్తూ ఉండి ఎండ తాకిడికి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడుకున్నట్టు అక్కడ. ఈ రాజుగారు అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉండేటువంటి మోదుగాకులన్నింటినీ కూడా కుట్టి ఒక విసనకర్ర, ఆ తర్వాత ఒక గొడుగులాగా తయారు చేసి అతనికి ఎండ పడకుండా ఆ గొడుగుని పెట్టి ఆ విసనకర్రతో అతనికి విసురుతూ సేద తీర్చట, కాసిని నీళ్లు తాగించట. అతను మునీశ్వరుడు కదా, మహాపుణ్యమైనటువంటి వాడు. అతను లేచి రాజుగారిని ఆశీర్వదించి పంపించట. ఆ తర్వాత అతనికి తెలిసింది ఏమిటి అంటే, ఇలా చేయటం వలన అతనికి కొన్ని పూర్వజన్మల్లో ఉండేటువంటి కొన్ని దోషాల వలన అతను అడవిలో నివసిస్తూ ఉన్నాడనమాట. అయితే ఆ దోషాలన్నీ పోయాయి. ఎందుకు పోయాయి ఆ దోషాలు? వైశాఖ మాసంలో ఎండలో తాకిడికి, ఆ ఎండ తాకిడికి తట్టుకోలేక ఒక మునీశ్వరుడికి సెద తీర్చాడు, గొడుగును ఇచ్చాడు, అతనికి విసనకర్రతో విసిరాడు, సెద తీర్చాడు. అలా చేయటం వలన ఏమిటంటే పూర్వజన్మలో ఉండేటువంటి దోషాలన్నీ పోయి, అపమృత్యు దోషాలు పోయి తిరిగి అతని రాజ్యం అతనికి వచ్చిందిట. అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఏదైనా కావాలి, మనకి ఏదైనా రావాలంటే పోగొట్టుకున్నవన్నీ కూడా పొందేటువంటి కారణంగా మనం ప్రదోషకాలం అంటూ ఉంటాం. అలా ప్రదోషకాలం అంటే సాయం సంధ్యా సమయం దాటిన తర్వాత సూర్య అస్తమయం వేళకి. సూర్యాస్తమయం కాకుండా పగలు రాత్రి కానటువంటి సమయంలో ఆయన ఉద్భవించాడు. ఆ సమయంలో ఆయనకి పూజ చేసి రాత్రంతా కూడా జాగరణ చేసి మరునాడు ఉదయం పునఃపూజ చేసి ఆ విగ్రహానికి, అంటే ప్రతిమను పెట్టి పూజ చేసినటువంటి వాళ్ళైతే దానికి ఉద్వాసన చేసి దాన్ని దానం చేయాలి. ఆ విధంగా చేస్తే సకల దోషాలు పరిహారం అవుతాయిట. అయితే ఒకటి, అందరూ వ్రతం చేయలేకపోవచ్చు, అందరూ బంగారు ప్రతిమను పెట్టి పూజ చేయకపోవచ్చు, దానం చేయకపోవచ్చు. కానీ లక్ష్మీ నృసింహస్వామి గురించి మాత్రం తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, శీఘ్రమే ఫలితం రావాలి. దుఃఖంలో ఉన్నారు, శీఘ్రమే ఫలితం కావాలి, ఆ దుఃఖం వెళ్ళిపోవాలి. శత్రుపీడలు పడుతూ ఉన్నారు, ఆ శత్రుపీడల వలన ఉండేటువంటి పీడ వాళ్ళకి దూరం కావాలి, ఆ దుఃఖం పోవాలి, కష్టం పోవాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవాలి. కరావలంబ స్తోత్రం అత్యంత విశిష్టమైనటువంటిది. కరావలంబ స్తోత్రం చదువుకోకపోయినా క్యాసెట్ పెట్టుకొనైనా వినొచ్చు. వినడం కూడా భక్తే, అందుకని శ్రవణ భక్తి అంటారు. అలా వినండి. అది కాకపోతే లక్ష్మీ నృసింహస్వామి స్తోత్రాలు ఏవైనా పెట్టుకుని వినండి. ఆ తర్వాత ఆయనకి షోడశోపచార పూజ చేయండి. మీకు ఏ శ్లోకాలు రాకపోయినా గంధం, కుంకుమ, పుష్పం, తర్వాత పత్రి, తులసి పత్రి పెట్టడం, నైవేద్యం పండో ఫలమో పాలో మీకు తోచింది నివేదన చేయటం, టెంకాయ కొట్టడం,
కాస్తంత పెసరపప్పు నానబెట్టి వడపప్పు పానకం చేయటం, పొదుగురికి దాన్ని పంచడం కష్టమైందేమీ కాదు. ఇక్కడ మీకు కావాల్సిందంతా కూడా శ్రద్ధ, భక్తి తప్పనిసరిగా ఉండాలి. అలా లక్ష్మీ నృసింహస్వామికి పూజ చేయటం వలన శీఘ్రంగా ఫలితాలు వస్తాయిట. ఎవరైనా అత్యంత కష్టంలో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి గజేంద్ర మోక్షం కానీ, లక్ష్మీ నృసింహస్వామి స్థవన కానీ చేస్తే వెంటనే వాళ్ళకి ఫలితం దొక్కుతుందిట, వెంటనే వాళ్ళ కష్టం దూరం అవుతుందిట. లక్ష్మీ నృసింహస్వామి ఉపాసన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరికీ ఉపాసన రాకపోయినా భక్తి భావనతో ఆయనకి పూజ చేస్తే చాలు, మిమ్మల్ని వెన్నంటి ఉండి రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇంకనే లక్ష్మీ నృసింహస్వామిని ఈ లక్ష్మీ నృసింహ జయంతి రోజు ఆయనని తలుచుకోవడం, ఆయనని పూజ చేయటం అనేటువంటిది విశేషమైనటువంటిది. ఇంట్లో తప్పనిసరిగా ఒక ఫోటో పెట్టుకోండి, లక్ష్మీ నృసింహస్వామి ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటోకి పువ్వులు పెట్టండి, వడపప్పు పానకం పండ్లు నివేదన చేయండి, పొదుగురికి పెట్టండి. భక్తితో రోజు నమస్కారం చేసుకుంటూ ఉండండి, ఆయన స్తోత్రాలు వింటూ ఉండండి. అలా వింటూ 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 ఉంటే మీకు కొంతకాలానికి అవి బాగా వచ్చేస్తాయి. మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినప్పుడు, రోగం ఉన్నప్పుడు, శత్రుపీడలు ఉన్నప్పుడు ఉదయాన్నే ఆయన్ని తలుచుకున్నారనుకోండి, వెంటనే శీఘ్రంగా అత్యంత తొందరగా ఆయన ఫలితాన్ని ఇస్తాడట. అలా మీరు చేసి చూడండి. అంతేకాదు, ఎవరికైనా జాతకంలో కుజదోషాలు ఉన్నాయి, కుజదోషం వలన వివాహం కావటం లేదు అని అనుకుంటే వాళ్ళంతా కూడా లక్ష్మీ నృసింహస్వామికి కళ్యాణం చేయటం వలన వాళ్ళకు ఉండేటువంటి ఆ కుజుడి వలన వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయిట. ఆ తర్వాత కుజుడి వలన ఎవరికైనా రుణాలు ఉన్నాయి, లక్ష్మీ నృసింహస్వామి రుణ విమోచన స్తోత్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఎవరికైనా రోగంతో బాధపడుతూ ఉన్నారు, శత్రువుల వలన బాధపడుతూ ఉన్నారు, లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. ఇవేమీ మాకు చదవటం చేత కాదు అనుకున్నారనుకోండి, లక్ష్మీ నృసింహస్వామి దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఏదైనా పూజకి కట్టండి, టెంకాయ కొట్టండి, ప్రదక్షిణలు చేసి మనసా వాచ కర్మణ తల వంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆయనని శరణు వేడండి. తప్పనిసరిగా వెంటనే మీకు ఉండేటువంటి కష్టం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీకున్న నమ్మకాన్ని, భక్తిని బట్టి ఫలితం ఉంటుంది. ఎందుకు చెప్పడం అంటే, ఇది మనకి ఎక్కడ చదివినా కనిపించేటువంటిది. శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు లక్ష్మీ నృసింహస్వామి. తొందరగా ఫలితాన్ని ఇస్తాడట. అందుకని ఎవరికైనా వెంటనే ఫలితం రావాలి, కష్టాలతో తాళలేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, శత్రువుల పీడతో ఉన్నారు అనుకుంటే మీరు లక్ష్మీ నృసింహస్వామికి ప్రదక్షిణం చేయండి. ఇంట్లో మీకు దేవాలయం దగ్గర లేదనుకోండి, ఇంట్లో ఫోటోను ఒక కుర్చీ మీద కానీ ఒక టేబుల్ మీద కానీ పెట్టి నమస్కరించి దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇంట్లో మీరు హాల్లో గుమ్మంలో వేసుకోండి ఆ ఫోటోని, వస్తూ పోతూ ఉంటే దర్శనం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. కానీ లక్ష్మీ నృసింహస్వామికి పూజ చేయటం అనేటువంటిది విశేషమైనటువంటిది, శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది, రోగాలని, రుణాలని, దుఃఖాలని దూరం చేసేటువంటిది. ప్రహ్లాదుడి గురించి మనకందరికీ తెలుసు కదా. ప్రహ్లాదుడు ఎంత చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు. ఆ నారాయణ నామాన్ని చేస్తూ ఉంటే కన్న తండ్రే పాములతో తొక్కించి అగ్నిలో పడేసి పర్వతాల మీద నుంచి తోసేసి హత్యా ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏవి కూడా ఆ ప్రహ్లాదుడిని ఏమీ చెయ్యలేకపోయాయి విష్ణు రక్షణ వలన. ఆ పసిబాలుడి కోసం అవతారాన్ని ఎత్తి వచ్చాడు ఆ విష్ణుమూర్తి. నృసింహావతారాన్ని ఆయన కోసమే ఎత్తాడు. అంటే భక్తుల కోసం అవతరించి రాగలిగినటువంటి వాడు విష్ణుమూర్తి. ఆ లక్ష్మీ నృసింహస్వామిని తలుచుకుంటే ఎవరి కోసమైనా, అలనాడు ప్రహ్లాదుడి కోసమే కాదు, ఆర్తనాదం చేసేటువంటి ప్రతి భక్తుడి కోసం పరిగెత్తుకు వచ్చేటువంటి వాడు లక్ష్మీ నృసింహస్వామి. అందుకని నృసింహ జయంతి రోజు అందరూ కూడా శీఘ్ర ఫలితం కోసం ఆయన్ని పూజించవచ్చు, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.